రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసా మామ. ఆ రీల్‌లో కొరియన్ యాక్టర్ మా డూంగ్ సోక్‌ని జైల్లోకి తీసుకెళ్తుంటే తను నవ్వుతూ ఆల్రెడీ జైల్‌లో ఉన్న ఒకడిని చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో హుకుమ్ బీజం. ఫస్ట్ టైం చూసినప్పుడైతే భలే అనిపించింది మామ. డాంగ్ సూక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి హుకుమ్ బీజంకి పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. ఇంత మంచి హై ఇచ్చిన క్లిప్ ఏ సినిమాలోది అని వెతకడం స్టార్ట్ చేశా మామ. ఫైనల్‌గా ఆ సీన్ 'ద గ్యాంగ్‌స్టర్, ద కాప్, ద డెవిల్' అన్న మూవీలోది అని తెలిసింది. ఇంక మనం ఆగుతామా? ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉందో చూసుకొని మూవీ చూడడం స్టార్ట్ చేశా మామ. నిజం చెప్తున్నా నేను కొరియన్ సినిమాలకి, కొరియన్ డ్రామాలకి చాలా దూరం మామ. కానీ ఈ సినిమా మాత్రం నాకు చాలా నచ్చింది. అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌లో అనుకుంటా మామ 'ట్రైన్ టు బుసాన్' మూవీ చూసా. అండ్ 2 ఇయర్స్ బ్యాక్ 'ఓల్డ్ బాయ్' మూవీ చూసా మామ. ఆ తర్వాత ఈ సినిమానే చూడడం కొరియన్‌వి. మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడైతే టు బీ ఫ్రాంక్ ఆ సీన్ ఇచ్చిన హై మూవీ ఇస్తదా అన్న డౌట్‌తో స్టార్ట్ చేశా మామ. కానీ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక పక్కా మాస్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. లిటరలీ డాంగ్ సూక్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వేరే లెవెల్ అంతే. ఈ సినిమా జానర్ కూడా అటు గ్యాంగ్స్టర్ డ్రామాని ఇటు థ్రిల్లర్ని మిక్స్ చేసినట్టు ఉంటుంది మామ. అందుకే అస్సలు బోర్ కొట్టదనుకోండి. ఇందుకే స్టోరీ ఏంటి అంటే మన హీరో ఒక గ్యాంగ్స్టర్. తను ఉన్న సిటీలోనే ఒక సీరియల్ కిల్లర్ మర్డర్ చేస్తూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి ఒక పోలీస్ కూడా ట్రై చేస్తుంటాడు మామ. గ్యాంగ్స్టర్ మామ అంటే మినిమం మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆ సీరియల్ కిల్లర్ అటాక్ నుండి తను తప్పించుకుంటాడు మామ. ఈ విషయం తెలుసుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి మన గ్యాంగ్స్టర్ మామని ఇంట్రాగేట్ చేస్తాడు. కానీ గ్యాంగ్స్టర్ మామ ఆ సీరియల్ కిల్లర్ని తనే చంపుదామని ఫిక్స్ అవుతాడు. కానీ ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి గ్యాంగ్స్టర్ మామ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి వర్క్ చేద్దామని ఫిక్స్ అవుతారు మామ. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారా లేదా అన్నది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక మంచి పేసింగ్తో నెక్స్ట్ లెవెల్ ప్రొసీడింగ్తో వెళ్తూ ఉంటుంది మామ. అస్సలు బోర్ కొట్టదు ఎక్కడ. దానికి తోడు మూవీలో రైటింగ్ కూడా చాలా బాగుంటుంది మామ. గ్యాంగ్స్టర్ అంటే చాలా మంది ఓవర్ పవర్గా చూపిస్తారు, కానీ ఈ సినిమాలో పవర్ఫుల్గా చూపిస్తూనే తనలో ఉండే ఫ్లాస్ని కూడా బాగా చూపించరు మామ. అందుకే మూవీ వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. తనే కాకుండా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండ్ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు మామ. వాళ్ళ రోల్స్కి వాళ్ళు సూపర్గా సెట్ అయ్యారు మామ. బట్ సో స్టిల్లర్ మాత్రం మన డాంగ్ సూక్ మామ. ఎందుకంటే తనకి కొంతమంది యాక్టర్స్కి ఉండే ఒక ఆరా ఉంది మామ. అది తనని స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేస్తుంది అనుకోండి. ఈ మూవీ చూసాక మీరు తన మిగతా మూవీస్ కూడా చూడడం స్టార్ట్ చేస్తారు మామ. మీకు గనుక ఒక మంచి నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ స్టోరీ విత్ గ్యాంగ్స్టర్ వైపు చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీరు ముందే మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మామ. మళ్ళీ ఇంకో క్రేజీ మూవీ సజెషన్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజన్ సైనింగ్ ఆఫ్.